గుంటూరులో టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ మంటలు పొలిటికల్ వార్ గా మారుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. క్షమాపణ చెప్పాలని అంబటి ఇంటి దగ్గర నిరసనకు దిగాయి. వాహనాలను ధ్వంసం చేశారు కార్యకర్తలు. తాను చంద్రబాబును ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన వారిని మాత్రమే నోరుజారి తిట్టానని అంబటి చెప్పుకొచ్చారు. అయినా ఈ విషయంలో తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని అంబటి సవాల్ చేశారు. ఇక సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అటు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. క్షమాపణలు చెప్పాలంటూ అంబటి ఇంటి దగ్గర నిరసనకు దిగాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అసలు ఏం జరుగుతోంది? అక్కడ అంబటిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టీడీపీ వర్గాలు ఏమైనా శాంతించాయా? గుంటూరు నగరంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉదయం అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ వర్గాలను కూడా బొగ్గుమంటున్నాయి. అటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్తో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద చేరుకున్నారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు చేశారు, అద్దాలు పగలగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, బయటికి రావాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ ఆందోళన కొనసాగుతున్నది. అంబటి రాంబాబు చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, లేదంటే వదిలే ప్రసక్తి లేదంటూ కూడా మహిళా కార్యకర్తలు అంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యే గల్లా మాధవ్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ నాయకుడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభ్యులు కూడా ఆమె కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటకు రావాలి, బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు కూడా తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ కూడా చేస్తారు. మణికుమార్, ఇంటి దగ్గర మన సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాము. బిగ్ టీవీ స్క్రీన్ పైన కార్లన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు, ఇల్లు కూడా ధ్వంసం అవుతోంది. సో ప్రెసెంట్ అంబటి రాంబాబు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా, లేదంటే బయట ఉన్నారా, ఎక్కడైనా దాక్కున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? మాజీ మంత్రి అంబటి రాంబాబు కొద్దిసేపు అంటే ఒక గంట క్రితమే మీడియాతో మాట్లాడారు. తాను కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు, అనుకోకుండా మాట తోలేను కాబట్టి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సీనియర్ నాయకులు అట్లా మాట్లాడకుండా ఉండాల్సినట్టు కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన కొద్ది నిమిషాలకే టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన నాయకులు, శ్రేణులంతా కూడా అంబటి రాంబాబు ఇంటి మీదకి దండెత్తాయి. మొత్తం నేరుగా అంబటి రాంబాబు ఇంటి మీదకి వచ్చి ఆయన ఇంట్లో ఉన్నట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. ఈ కొద్దిసేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి ఆయన ఇంట్లో ఉంటారని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి మీద, అదేవిధంగా ఆ సంబంధించిన ఫర్నిచర్ మీద, కార్ల మీద దాడి చేశారు. కార్లు అద్దాలు పగలగొట్టారు, రాళ్లు విసిరారు, ఇంటి మీదకి కిటికీ అద్దాలు పగలగొట్టారు, కర్రలతో దాడి చేస్తున్న పరిస్థితి. మణికుమార్, ప్రెసెంట్ టీడీపీ వర్గాలు శ్రేణులన్నీ కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరే ఉన్నారా? పోలీసులు కూడా అక్కడే ఉన్నారా? రాష్ట్రం పోలీసులు మధ్య నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఈ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ ఇక్కడ మోహరించాయి. మధ్యాహ్నం నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అప్పటికే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు మొత్తం దాదాపు వందలాది మంది టీడీపీకి సంబంధించిన పేర్లన్నీ కూడా అంబటి రాంబాబు ఇంటి మీదకి చూడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎంత వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక్క దాడులు చేస్తూనే ఉంటున్నారు, కర్రలతో, రాళ్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఇంకా మన బిగ్ టీవీ చూడొచ్చు. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే పరిస్థితుల్లో అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు కూడా తాము ఎక్కడ వెనక్కి వెళ్ళేది లేదంటే మణికుమార్, ఇప్పుడు టీడీపీ వర్గాలన్నీ కూడా సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అంబటి రాంబాబు క్షమాపణ చెబితే ఈ వివాదం అంతా కూడా సద్దు మణుగుతుందా? అంటే వాస్తవానికి ఇందాక అంబటి రాంబాబు మాట్లాడినట్టు మీరు క్షమాపణ చెబుతారా అని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు తాను ఏమీ కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదు, కావాలని చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పేవాళ్ళని, అక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు నన్ను దూషించే విధంగా మాట్లాడారు కాబట్టి నేను ఈ వ్యాఖ్యలు చేశాను తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి తాను క్షమాపణ అయితే చెప్పడం, కావాలంటే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, తను ఎవరికి అరెస్టులకు భయపడే రకం కాదని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. మాట్లాడి అలా లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాలకే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ నుంచి శ్రేణులన్నీ కూడా, గుంటూరుకు సంబంధించిన టీడీపీ శ్రేణులన్నీ కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద చేరుకున్నాయి. ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి, కర్రలతో, రాళ్లతో
దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా పరిస్థితి ఇంకా ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం లేకపోతే ఇక్కడ ఇంకా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. మరి ఏ క్షణంలో అంబటి రాంబాబు అరెస్ట్ ఉంటుందా లేదా అంబటి రాంబాబు బయటకు క్షమాపణ చెప్తారా? ఇక్కడ ఒక క్లారిటీ అయితే మిస్ అవుతోంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఏం చెబుతున్నారు అంటే తను అనుచిత వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు పైన చేశాను అని ఒప్పుకుంటున్నారా, లేదు అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదంటున్నారు. అంటే ఈ రెండు వర్షన్లో ఏది నిజం అనుకోవాలి? అంటే వాస్తవానికి ఆయన ఉదయం మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసినట్టు అనిపించినట్టు కూడా ఇందాక మాట్లాడినప్పుడు మాత్రం తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి చాలా ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని అట్లా అని ఉండకూడదు అని చెప్పి నేను కూడా బాధపడ్డాను. అట్లా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి చూసాము. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఆయన చెప్పారు. కానీ క్షమాపణ అయితే చెప్తాను అనే మాట అయితే ఆయన నోటి నుంచి రాలేదు కాబట్టి ఆయన ఇప్పుడు వరకు అయితే క్షమాపణ చెప్తానని దాంట్లో అయితే ఆయన కట్టుబడి లేనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది నిమిషాల్లోనే టీడీపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మహిళా కార్యకర్తలు అంతా కూడా అంబటి రాంబాబు ఇంటి మీదకి పోటెత్తి ఇక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకా అంబటి రాంబాబు ఇంటి మీద ఇంకా దాడులు చేస్తున్నారు, రాళ్ళు రుగుతూ ఉన్నారు, కర్రలు విసురుతూనే ఉన్నారు. కానీ అంబటి రాంబాబు ఇప్పటికి ప్రస్తుతం దాకా లోపలికి వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నారు, లేదంటే అంబటి రాంబాబు అక్కడి నుంచి తప్పించారు అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు హోల్లో ఉండండి. అసలు అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నిజంగా అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసన తెలిపారు. అంబటి రాంబాబుకి బూటు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసన తెలిపారు. అంబటి రాంబాబుకి బూటు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకు ఇంతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతనతనంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తా ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీ కూడా అంబటి రాంబాబు పెట్టే గడ్డ పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకు ఇంతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతనతనంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తా ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీ కూడా అంబటి రాంబాబు పెట్టే గడ్డ పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా
ఎస్ మణికుమార్, మీరు చూస్తూనే ఉన్నారు కదా, అటు సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఎక్కడ కనిపించినా కూడా షూ చూపిస్తూ కూడా చెప్పులతో కూడా మేము ఆయనకు పనిష్మెంట్ ఇస్తామంటూ కూడా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేస్తున్న వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాము. అందరూ కూడా సహనం కోల్పోయి మాట్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అటు చంద్రబాబు నాయుడికి ఉన్న సహనం మాకు లేదు, మా నాయకుడిని అంత మాటలు అన్నప్పుడు మేము ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా వారు ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంత వివాదం జరుగుతున్నప్పుడు మరి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఎందుకు క్షమాపణ చెప్పడానికి వెనకాడుతున్నారు? ఇంకా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఎస్ మణికుమార్, అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. అటు టీడీపీ వర్గాలు శ్రేణులంతా కూడా సహనం కోల్పోయి వారి ఇంటిపైన దాడులు చేస్తున్నారు. కార్ల అద్దాలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా ఆయన సహనం కోల్పోయి కూడా మాట్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే మా నాయకుడిని అన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఎక్కడ కనిపించినా కూడా చెప్పులతో అతనికి సన్మానం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అంటూ కూడా ఆయన ఘాటుగా రియాక్ట్ అవుతున్న సందర్భాలు నెలకొన్నాయి. సో ఇంత వివాదం జరుగుతున్నప్పుడు మరి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మణికుమార్, అటు గుంటూరులో టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ మంటలు పొలిటికల్ వార్ గా మారుతున్న సందర్భాలున్నాయి. అటు సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. క్షమాపణ చెప్పాలంటూ అంబటి ఇంటి దగ్గర నిరసనకు దిగాయి. అటు వాహనాలను ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. తాను చంద్రబాబును ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదని అంబటి రాంబాబు అయితే వివరణిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి తనను అడ్డుకోవడానికి వచ్చిన వారిని మాత్రమే నేను నోరు జారి తిట్టాను అంటూ కూడా అంబటి రాంబాబు అంటున్నారు. అయినా ఈ విషయంలో తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అంబటి సవాల్ చేస్తున్నారు. నేను అరెస్టులకు భయపడను అంటున్నారు. నేను ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు అంటున్నారు. మరి నిజంగానే అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి క్షమాపణ చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అటు ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ టీడీపీ శ్రేణులు కానీ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంటున్నాయి. అతను ఎక్కడున్నా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అంబటి రాంబాబు, లేదంటే బయట ఎక్కడా తిరగనివ్వమంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. మరి ఈ సందర్భంలో అరెస్టులకు కూడా మీరు సిద్ధము అంటున్నారు. మరి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పే పరిస్థితులు ఉంటాయా? మరి వైసీపీ పార్టీ నుంచి కూడా అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలి, లేదు అంటే వైసీపీ అధినేతకు కానీ లేదా వైసీపీకి కూడా ఇటువంటి గతే పడుతుంది అంటూ కూడా అటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేస్తున్న సందర్భాలు వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ఏం జరగబోతోంది? ఈ వివాదం అనేది ఎటు టర్న్ తిరగబోతోంది అనేది కూడా చూడాలి. అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. అటు టీడీపీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకొని ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడము, లేదంటే కార్లను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడున్నా అంబటి రాంబాబు బయటకు రావాలి, బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక అంబటి రాంబాబు విషయానికి వచ్చినట్లయితే నేను కావాలని నేను ఇటువంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. నేను నన్ను తిట్టడానికి వచ్చిన వారిని, నన్ను అడ్డుకోవడానికి వచ్చిన వారిని మాత్రమే నేను ఈ విధంగా మాట్లాడాను. నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. నేను అరెస్టులకు భయపడను అంటూ కూడా అంబటి రాంబాబు చెబుతున్న పరిస్థితులున్నాయి. నేను అరెస్టుకు కూడా సిద్ధమంటున్నారు. మరి ఏం జరగబోతోంది? మరి అంబటి రాంబాబు తగ్గి మరి క్షమాపణ చెబుతారా? ఏం జరుగుతోంది అనేది చూడాలి. I'm